నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. 25 ఏళ్ల రజకోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు, వాటిపైన తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ఉద్యమాల్లో కీలకంగా పనిచేసినటువంటి పృథ్వీరాజ్ యాదవ్ అన్నతో ప్రస్తుతం మనం ఉన్నాం. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ మాటలపైన తెలంగాణను కష్టపడి తీసుకొచ్చిన బీఆర్ఎస్ తరపున అని చెప్తా ఉన్నాడు. పృథ్వన్న మాటల్లో ఒకసారి నేనే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ. 25 సంవత్సరాలు అయిపోతా ఉంది. నిన్న సభ పెట్టిండు కేసీఆర్. చాలా రోజుల తర్వాత నిన్న బయటకు వెళ్ళిండు. తెలంగాణ నా కష్టంతో తీసుకొచ్చిన నా తెలంగాణ నా కళ్ళమ్మట ఆగమవుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అంటా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ లేదని చెప్తా ఉన్నాడు. ఏమంటారు దానిపైన? ఈయన కాకపోతే ఇంకో ఆయన రాజకీయంగా వస్తుండే కావచ్చు. 25 ఏండ్లలో తెలంగాణ నష్టపోతుంటే కన్నీళ్ళు కాదు, కొన్ని వేల కుటుంబాలు తన గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన ఉదంతాలు తెలంగాణలో కనిపించినాయి. అందుకే ఆయనే 10 ఏళ్ళ పాలన తర్వాత ఓడిపోయిండు. అయితే ప్రతిసారి కేసీఆర్కి ఒక అలవాటు అయిపోయింది. అది నేనే తెలంగాణ తీసుకొచ్చిన, నేను అమ్మాయి అకేలే ఆయా కారమా బంతేగాయా అని ఇట్లా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నా. అట్లా అది కాదు. అది యాక్చువల్గా ఈయనకు పుట్టిన బిడ్డ కాదు, అది ఉద్యమాలకు పుట్టినటువంటి బిడ్డ తెలంగాణ అనేది. ఈయన రాకముందే అంటే 69 నిన్న మాట్లాడుకుంటూ ఉపన్యాసంలో చెప్పిండు, 69లో ఆగిపోయిన ఉద్యమాన్ని మళ్ళా ఇది నేను వచ్చిన తర్వాతనే ఊపిరి పోసిన అని చెప్పని మాట్లాడి ఎంతో సాహిత్యం వచ్చింది. దాని తర్వాత కూడా పల్లెనా పల్లేరులు మొలిసే పాలమూరులో నా తెలంగాణలో నా పాత గోడలు పందిరి గుంజలు చిన్నబోయినాయి ఇండ్లు దుమ్ము పట్టినాయి అనేది. ఇది 93-94 ప్రాంతంలో. ముచ్చల సత్యనారాయణ గారు కూడా ఈ ఇంట్లో ఉన్న ముచ్చల సత్యనారాయణ గారు కూడా తన కూడా రాసిండ్రు, అవునంటావా నువ్వు కాదంటావా మరి ఏమంటావో ఆంధ్రబాబు చంద్రబాబు ముఖ్యమంత్రి జూటా జంత్రి అని. చంద్రబాబు పాలనను రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇక్కడ నువ్వు నరకం చూపిస్తున్నావు తెలంగాణ ప్రజలకు అని చెప్పని రాసింది ఉన్నది. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని ఈ సాహిత్యం గద్దరన్న మొదటిది మిత్ర, తర్వాత ముచ్చలెత్ర గారు, తర్వాత గద్దరన్న. ఇట్లా సాహిత్యం పుట్టింది. బెల్లి లలితను తెలంగాణ అన్నందుకు చంపినరు. గదరన్నన్ మీద కాల్పులు జరిపింది కూడా తెలంగాణ అన్నందుకు కాల్పులు చంపినరు. ఎందుకంటే ఆ వాయిస్ రాకుండా చేయాలని చెప్పనే ప్రయత్నాలు జరిగిందో. సో ఈ త్యాగాలన్నీ నువ్వు పక్కకు పెట్టి భువనగిరిలో హత్యాకాండాలు జరిగింది వరుస పెట్టి, చంద్రబాబు మనుషులు చంద్రబాబు ఏజెంట్లు మొత్తం. అప్పుడు ఈ కేసీఆర్ ఆయనతోనే ఉండే. సో నువ్వు నేనే వచ్చి చేసినాను కాదు, ఇక్కడ ట్రైనింగ్ క్లాసెస్ జరిగినాయి, కల్చరల్ సంబంధించినటువంటి సభలు జరిగినాయి, భావాజాల వ్యాప్తి జరిగింది. దాన్ని ఓట్లుగా అద్భుతంగా మలుచుకునేటువంటి పరిస్థితి ఉన్నదని 2001లో పార్టీ పెట్టిండు. ఆ పార్టీ పెట్టినప్పుడు మేము కూడా ఉన్నాం కదా, ఆయన ఒక్కడ కాదు కదా, నేను ఒక్కనే, మా నాన్న కూడా ఉండే. ఇప్పుడు నువ్వు వేదిక మీద ఉంటే దాని మీద పక్కకు ఫోటోలు ఉంటుంది తనది, ఆ ప్రెస్లలో ఉంటుంది, అన్నింటి అందరం కలిసి తెలంగాణను ఎవరు తెలంగాణ అన్నా కానీ నక్సలైట్లు అని చెప్పని ముద్ర వేసి అరెస్టులు చేసి జైలుకు పంపిస్తున్నారనే ఆలోచనతోటి ఒక రాజకీయపరమైన ప్రత్యామ్నాయం ఒకటి కనుక ఉండేది ఉంటే దాని నీడలా ఈ తెలంగాణ ఉద్యమం గురించి వర్క్ చేయొచ్చు అని చెప్పని అనుకున్నాం. 96లో మొట్టమొదటి నవరంగ్ టాకీస్లో దాంట్లో జయశంకర్ సాబ్ ఉండే, ముచ్చలెత్తినారాయణ గారు ఉండే, జయశంకర్ గారు ఉండే, మన కేశవరావు జాదవ్ గారు ఉండే, పాశం యాదగిరి గారు, చాలా మంది ఆ మీటింగ్లో వచ్చిండే. గదరన్న కూడా ఆ మీటింగ్లో అమ్మా తెలంగాణమా అని చెప్పి ముచ్చలెత్తినారాయణ గారు పాటలు పాడినరు, గదరన్న పాటలు పాడినరు. సో ప్రతిసారి నేదో ఈయననే మొదలు పెట్టినట్టుగా ఈ పోజులు కొట్టుడు అనేది నాకు ఒక పెద్ద అలవాటు అయిపోయింది. ఇక వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళందరూ కూడా ఏది మాట్లాడినా కానీ ఈయననే మా బాపు లేదు, మన్ను లేదు, ఇదంతా ఉట్టి ముచ్చట. ఆయన నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఆయన అధికారం గురించి వచ్చిండు. ఆయనకు ఆడ మంత్రి పదవి ఇయ్యలేదు కాబట్టి అధికారం గురించి వచ్చిండు. ఎంతసేపు నిన్న మాట్లాడుకుంటూ ఇంకో మాట చెప్తుండు, మేము త్యాగాలతోని పునాదుల మీద పుట్టింది అని చెప్పి. అరే త్యాగాలు కాదు నాయన, భోగాల పునాదులు. నువ్వు అనుభవించిందే భోగాలు. ఏ పదవద్దు, మంత్రి పదవద్దు, నాకు ఏ పదవి లేకుండా కావాలి కుక్కలు ఎక్కువ ఉంటా అని చెప్పని అన్నోడు. మంత్రులు సమైక్య రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం గురించి కొట్లాడతా అని చెప్పి సమైక్య రాష్ట్రంలో మంత్రులైనరు. అప్పుడే మేము చెప్పినాం 9 పదవులకు తెలంగాణ తాకట్టు అని చెప్పని మేము అప్పుడే కరపత్రాలు కూడా తీసినాం. దాంట్లో మా జయశంకర్ సార్ కూడా చిన్న పదవి తీసుకొని ఢిల్లీలో కూర్చొని ఉండే. ఇది చాలా మందికి జనానికి తెలియదు. ఈ అంశాల మీద దేనికైనా చర్చకు నేను రెడీ ఎక్కడైనా కానీ. కొంత మాట్లాడుతుంటారు ఈ పృథ్వీరాజ్ ఎందుకు అన్ని గిట్లా మాట్లాడుతుంటారు. నేను వాస్తవాలు మాట్లాడుతున్నా, వాస్తవాలు చెప్పదలుచుకున్నా. వీళ్ళు ఎమ్మెల్యేలు కాకుండా మంత్రి, కేంద్ర మంత్రి పదవులు కూడా తీసుకున్నారు కదా 2. నువ్వు తెలంగాణ కూడా కొట్లాడినవి ఆడబోయి కూర్చున్నావు. ఇలా మాట్లాడితే ఇక్కడ మాట్లాడని వీళ్ళు విలన్లు వాళ్ళు విలన్లు అని మాట్లాడు. కాంగ్రెస్ వాళ్ళు విలన్ అన్నారు. మా సంకనాక తిరిగినావు కాంగ్రెస్ వాళ్ళతోటి. చెన్నారెడ్డి నుండి మొదలు చిన్నారెడ్డి దాకా నేడు పదవుల కోసమే పాకులాటలు, పైసల కోసమే దేవులాటలు. ప్రత్యేక రాష్ట్రం అన్నోడు కూడా సమైక్యవాదుల సంకనాక బట్టి అని రాసినాం. దానివల్ల మేము అంతా కూర్చున్నప్పుడు మంజన మాదొక టీం ఉండే, మేము చేసి అప్పుడే సంకనాక తిరుగుతున్నాం. ఎందుకు మహాకూటమి అని పెట్టిండి.
కూటమిలో వీళ్ళందరూ కదా, మా జయశంకర్ గారును ఈయన కోదండరాము వీళ్ళంతా కలిసి చంద్రబాబుతో చేతులు పట్టుకున్నాడు. ఇక నేను ఉపన్యాసంలో మాట్లాడతాడు చంద్రబాబు అంటేనే ఇట్లా పడనట్టుగా భీకరంగా ఉన్నటువంటి ఇవన్నీ ఎవరికి ఏం తమాషా. అప్పుడే చెప్పినాం మహాబొంతల కూటమి మహాబొందల కూటమి అని కరపత్రం తీసినాం. ఓకే, సో కేసీఆర్ తోనే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ అంటేనే తెలంగాణ అనేది ఇక పోజులు బంద్ చేయాలి వీళ్ళంతా. తెలంగాణ కోసం అవసరం వచ్చినప్పుడల్లా పదవులకు రాజీనామా చేసినాం, కానీ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు పదవుల కోసమే పాకులాడారు, తెలంగాణకు అన్యాయం చేసి. ఎస్, నువ్వు పదవులకు నువ్వు రాజీనామా చేసినావు అని చెప్తున్నావు కదా, రాజీనామా చేసి మళ్ళా నువ్వు ఆ పదవికి పోకుంటున్నావా? కేసీఆర్ రాజీనామా చేసిన తర్వాత పదవిలో పోకుంటున్నాడా? పదవులతోటి రాదు తెలంగాణ, ఉద్యమాలతోనే వస్తుందని చెప్పని నువ్వు అన్నవా? ఎవడనేమో ఊంచింది కూడా నాకే ప్రయత్నం చేయడు, వీడు కక్కింది బుక్కిండ్రా వీళ్ళు. అసలు భీకరంగా 1200 మంది పిల్లల ఆత్మహత్యలు జరిగేటప్పుడు గడ్డి పోస లెక్క తీసి నా అధికారాన్ని తీసి అవతల పడేస్తున్నా అని చెప్పని మాట్లాడి చేసిండు. 6 నెలలు తిరగక ముందే మొత్తం ఎమ్మెల్యేలు మళ్ళీ కాంటెస్ట్ చేసి నిలబడ్డారు. మరి నువ్వు ఉద్యమాలతోనే తెలంగాణ అని కనుక నీకు అనిపించేది ఉంటే నువ్వు మళ్ళీ ఎందుకు పదవులలో పోయి జీతం తీసుకోలే? కేసీఆర్ జీతం తీసుకోలే, హరీష్ రావు జీతం తీసుకోలే, టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ జీతాలు తీసుకోలేదా? గవర్నమెంట్ కార్లలో తిరగలేదా? ఢిల్లీలో పోయి బుగ్గ కార్లలో తిరగలేదా? వీళ్ళు ఎవరు చెప్తారు వీళ్ళంతా తమాషాలు? వచ్చిన తర్వాత కూడా తెలంగాణ సర్వనాశనం చేసింది కాబట్టినే ఇలా ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు జనాలు. ఇవన్నీ ఉట్టి బయట డబ్బా మాటలు, గాలి మాటలు. ఓడగొట్టి తెలంగాణ ప్రజలు ఆగమైతారు, గత్తర అయిపోయారు, 7 ఏళ్ళు మాడైపోయినాం, ఇక మీరు చేసుకున్న పని మీకే తగులుతుందని చెప్పేసి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ప్రజల మీద. కేసీఆర్ మోసం చేసిండు, అన్యాయం చేసిండు, దుర్మార్గం చేసిండు, దోపిడీ చేసిండు, దగా చేసిండు తెలంగాణ ప్రజలను. కాబట్టే తెలంగాణ ప్రజలు ఆయనను అటు కూర్చోబెట్టిండు. కానీ వచ్చిన ఆయన చక్కగా చేస్తున్నా అంటే వచ్చిన ఆయన కూడా ఏం చక్కగా ఏం చేస్తలేడు. ఈ 2 చంద్రబాబు ప్రాడక్ట్సే కదా. వీళ్ళందరూ ట్రైనింగ్ ఎక్కడ పొందిర్రు? తెలుగుదేశం ట్రైనింగ్ క్లాసెస్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇగో ఇట్లా పుస్తకం పెన్ను పట్టుకొని పోయి ఆడ కూర్చొని ఏది చెప్తే అది దిద్దుకొని రాసుకొని ట్రైనింగ్ అయిన వాళ్ళు వీళ్ళంతా. ఈవెన్ ఈయన కావచ్చు ఆయన కావచ్చు. ఎక్స్పెక్టేషన్స్ ఉండే, చంద్రశేఖర్ రావు మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. కానీ చంద్రశేఖర్ రావు కేవలం పదవుల గురించే వచ్చిండని చెప్పి మొట్టమొదటి మీటింగ్లోనే ఖాళీ కవర్లు, రాజీనామా లెటర్లని ఖాళీ కవర్లు ఇచ్చినాడే. మాకు అర్థమయ్యి, మా బోటలకు అర్థమయ్యి మేము 200 మంది లట్ల బ్యాచ్ పట్టుకొని నిలబడ్డాం. అప్పుడు చంద్రబాబు మీటింగ్ మీద జలదృశ్యం మీద దాడి చేస్తారు అని చెప్పని బయట సమాచారం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పైల్వాన్లతో వస్తారు అంటారే, ఎవడొస్తారు రాండ్రపై నీ అమ్మ మీరు తలకాయలా మా తలకాయలు వాళ్ళతో ఎవరి తలకాయలు పడితే చూద్దాం అని చెప్పని 200 మంది చికటపల్లికి పోయి లట్లు తీసుకొని మా మేతరానాలు ఉండే వాళ్ళందరూ వస్తే లట్లు పట్టుకొని పోయి ఆడ చుట్టు పట్టుకొని నిలబడి ఉన్నాం మేము. అంటే ఆనాటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి ఒత్తి చెప్తా ఉన్నాడు. ఆనాటి కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా, వాళ్ళని ఇండైరెక్ట్ అనుకోవచ్చా ఇవన్నీ మాటలు? ఇప్పుడు 369 మందిని చంపింది ఎవరు? ఒకవేళ అదే మాట్లాడదాం, 349 మంది కాంగ్రెసే కదా చంపించింది. మరి కాంగ్రెస్ చంపించిన తర్వాత కాంగ్రెస్ పొత్తుకు సంగనాక పోయింది ఆయనే. వాళ్ళ అవసరానికి వచ్చిరని చెప్తా ఉన్నాను. వాళ్ళ అవసరం, నీ అవసరం ఏంటిది? నువ్వు భావాధ్యాల వ్యాప్తి తీసుకోపోవాలి కదా. నీ దమ్మున్నప్పుడు నువ్వు తెలంగాణ వాదంతోనే ఉండనుంటివి కదా. ఇవన్నీ మేము అపోజ్ చేసినాం. వీటన్నిటి మేము మొదటి నుంచి ఇవాళ కాదు, ఇవాళ మాట్లాడతలేం, అప్పటి నుంచి మాట్లాడుతున్నాం. ఆ రోజు మెయిన్ స్ట్రీమ్ ఛానల్ లేవు, ఇలా సోషల్ మీడియా ఉన్నది కాబట్టి మీ అసంటోళ్ళు చూపిస్తారు కాబట్టి పోతున్నది. ఆ రోజు ఆ ఛానల్ లేవు, చూపిస్తూ లేరు, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ కావాలి, పైసలు కావాలి. మా ఓటర్ల మాటలు ఏం లేవు. అరే ఆఫీస్ మీద దాడి చేసి వచ్చినప్పుడు నువ్వు చేస్తున్నావు తప్పులు చేస్తున్నావు అని చెప్పని కేవలం నువ్వు పదవుల గురించి వస్తున్నావు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నంలో భాగంగా వచ్చిండబ్బా. ఇవన్నీ ఇప్పుడు చెప్తే ఏంటంటే గిర మరీ ఏదో ఉన్నట్టున్నది లోపల కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను కాదు. వాస్తవాలు ప్రతి దాని మీద వాయిస్ ఉన్నది. మీరు తీసుకుంటే నేను మొత్తం ఓపికతో మొత్తం చూపిస్తా. ఏ టైంలో ఎట్లెట్లా మేము ప్రొటెస్ట్ చేసినాం, ఏ టైంలో ఏ ఊర్లలో ఎట్లెట్లా వర్క్ చేసినాం అని. ఓపెన్ కాస్ట్లు తెలంగాణలో బంద్ కావాలని చెప్పని తిరిగినాం. అప్పుడు ఇదే హరీష్ రావు మేము పోయినప్పుడు హరీష్ రావు కూడా వచ్చిండు. మేము ఇండిపెండెంట్గా పోయినాం. హరీష్ రావు వచ్చి అరెస్ట్ అయినట్టు చేసిండు బయట పడ్డాడు. ఇలా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్లలో ఓపెన్ కాస్ట్లు పెరిగినాయి కదా, ఆగలే కదా. నల్ల బొగ్గుకు నెత్తురు నద్ది సింగరేణికే సిరులందించిన చీకటి బతుకులాయన సింగరేణి గని కార్మిక, చినిగిన బతుకులాయన సింగరేణి గని కార్మిక అని సింగరేణి ప్రాంతాలలో మేము పోయి జనాలకు ఎడ్యుకేట్ చేసుకుంటూ తిరిగినాం. మనకు ఇది బొందలగడ్డ తయారు చేస్తారు తెలంగాణ మొత్తం అని. ముచ్చటలే తెలంగాణ వచ్చినాక ఇవన్నీ ఆగుడే అని ఏడాగినాయి. సో ఈయనేదో కన్నీళ్లు రాస్తున్నారని చెప్పి అన్ని ఏంటంటే లంగా మాటలబ్బా వీళ్ళ. 10 ఏళ్ళు సుభిక్షంగా ఉన్న తెలంగాణ 16 నెలల్లోనే ఆగమైపోతా ఉంటే నాకు కన్నీళ్ళు వస్తా ఉన్నాయని చెప్పేసి కేసీఆర్ భావోద్వేగానికి గురైతా ఉన్నాను. అవన్నీ డ్రామా కంపెనీలు అండి. వీళ్ళకి ఈ డ్రామాలు బాగా వస్తాయి. మొత్తం ఆయన మంచిగా ట్రైనింగ్ అయిండు. ఎన్టీ రామారావు డైలాగులు, ఎన్టీ రామారావు కూడా బాగా సినిమాటిక్ బాగా నేర్చిండు వీళ్ళంతా. ఇదేందో ఈయన చేస్తేనే వచ్చినట్టుగా ప్రొజెక్షన్ ఏదైతే ఇస్తుండో తెలంగాణ ప్రజలకు కూడా నేను ఒక విజ్ఞప్తి మనవి చేస్తున్నా ఏంటంటే ఎవరు మాట్లాడినా, ఈవెన్ నేను మాట్లాడినా కూడా
మీరు ఒకసారి గతంని ఏంటిది ఏం సంగతి అని మీరు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి, వాస్తవ రూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇవాళ ఈయన నిజంగానే కరెక్ట్ చేసిండు, ఆ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరెవరు పాత్ర ఎట్లా ఉండేది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చేసేటప్పుడు మీకు వాస్తవాలు తెలుస్తాయి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వంది మాగదులు రాసినటువంటి పుస్తకాలు చేస్తే అది చరిత్ర కాదు. చరిత్ర అసలు చరిత్ర వేరే ఉన్నది, అన్సంగ్ హీరోస్ వేరే ఉన్నారు, బయటికి రానటువంటి మూమెంట్స్ చాలా చాలా ఉన్నాయి. మా బొట్టలో చెప్తున్నాం, చెప్తే మీరు దీన్ని ఫ్యాక్ట్సా కాదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కదా. అవి కాకుండా ఉట్టిగా ఈయన ఏది చెప్తుంది కన్నీళ్ళు గార్చిన ఇప్పుడు రాంగ్ అనేది ఆగమైపోతున్నాయి. ఎస్, ఇప్పుడు కూడా కేసీఆర్ పాలన ఎట్లున్నదో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ సేమ్ అదే పాలన ఉన్నది. పాలన పెద్ద మార్పేం జరిగినట్టు మాకు కూడా కనబడతలేదు. అందుకే ఇలా మాట్లాడుతున్నాం కదా. ఆఫ్టర్ 1.5 years ఇప్పుడు బయటికి ఓపెన్గా వచ్చి మాట్లాడుతాం. ఎక్స్పెక్టేషన్స్ ఉండే, మేము ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ స్థాయిలో చేయలేకపోయినాం కావచ్చు, కానీ చలో వాళ్ళు ఎవరో ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళని ఉన్నారు అని చెప్పని ఇంటర్నల్గా చాలా మంది సపోర్ట్ చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ అని చెప్పుకునేటోళ్ళు కూడా కొంతమంది మొన్నటిదాకా చేసిరు. ఇలా వాళ్ళందరూ కూడా నోరు మూసుకొని కూర్చున్నారు, వాళ్ళు కూడా ఎవరేం మాట్లాడతలేదు. నిన్న సభలో ఇంకో మాట, ఇటు పోలీసులకు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు, డైరీలో రాసి పెట్టుకోండి వచ్చేది నా ప్రభుత్వమే, ప్రభుత్వం రాగానే మేము అంత చూస్తా అని చెప్తా ఉన్నాడు. పోలీసుల పరిస్థితి అంటే రాజకీయాల మధ్యలో పోలీసులు సతమతం అవుతా ఉన్నారంటే మీరేమంటారు? సో ఇప్పుడు ఈ లాస్ట్ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా పోలీసులు అంటే వాళ్ళ జేబు సంస్థల లెక్క, అయ్యా జాగీర్ లెక్క వీళ్ళు ఫీల్ అవ్వడం ఒకటి వచ్చేసేసింది. ఇంతకుముందు ఆయన కూడా గట్లనే చేసిండు, పోలీసులను చప్రాసుల కన్నా హీనంగా చూసేటువంటి సిచ్యువేషన్ ఉన్నది. సో ఆ పోలీసు వ్యవస్థలో కూడా కొంతమంది వంగి మాగదులు కాళ్ళు ముక్కే కాడ కూర్చున్నాడు, బూట్లు మోసేటోళ్ళు అందులో కూడా ఉన్నారు, మంచోళ్ళు కూడా ఉన్నారు. అది శాతం కొంతమంది అయితే వాళ్ళు ఎక్కడో రిమోట్ ప్లేసెస్ లో పెట్టే కాడ తీసుకొచ్చారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ కమిషనర్ గా వేసారు మొన్నదాకా ఈ గవర్నమెంట్ వచ్చినాక. ఆయన ఎక్కడ లూప్ లైన్ పోస్టులలో ఉండే, ఆయన ఎవరికి వినేటోడు కాదు. రాజ్యాంగం ప్రకారంగా లేకపోతే చట్ట ప్రకారంగా ఎవరున్నా కానీ ఫేస్ చేసి ముందుకొచ్చి ఆయన యాక్షన్ తీసుకునే బాపతి మనిషి. ఆయన ఈ ప్రభుత్వం వచ్చినాక పెట్టంగానే ఒక ఇమేజ్ బిల్డప్ అయింది, రాగానే తీసి పక్కకు పడేసిండు. వీళ్ళకు ఒక అహంకారం, ఆ పొజిషన్లో కూర్చోగానే ఈ ముఖ్యమంత్రి అయినా గత ముఖ్యమంత్రి అయినా వాళ్ళకి అహం నెత్తి మీదకి ఎక్కి కూర్చున్నది. ఇప్పుడు ఈయన కూడా గట్లనే చేస్తున్నాడు. వీళ్ళు అరే అసలు సిగ్గు అనిపిస్తున్నది, ఇటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు అంటే ప్రజాప్రతినిధులు అవుతున్నా మనకే సిగ్గు అనిపిస్తున్నది. నువ్వు పోలీసులకు వార్నింగ్ ఇచ్చేది ఎక్కడికి నాకు అర్థం కాదు. నువ్వు రాసి పెట్టుకో, నువ్వు డైరెక్ట్ ఏంది పగనా, ఏంది రాచరిక వ్యవస్థనా, ఏంటిది నువ్వు నీ డైలాగులు ఏంటి, నీ కథ ఏంటిది? అట్లా కాదు కదా మాట్లాడేది. మీరు కానూన్ ప్రకారంగా పోర్రి, మనకు సిస్టమ్ ఉన్నది, దాని ప్రకారం నువ్వు డైరీలో రాసుకో, నేను వచ్చినాక నీ సంగతి చూస్తా, ఓడు అంటాడు బట్టలిపి కొడతా అంటాడు ఆ స్టేజ్ మీదనే, ఓడు ఉరికిచ్చి కొడతామని చెప్పని మాట్లాడతారు. 2-3 సార్లు మంత్రి అయినోడు దమాకున్నది. ఇళ్ళకి అసలు ఏం అర్థమవుతలేదు, ఏం మాట్లాడతారు, గుండాలా ఇల్లు. ఇటువంటి వాళ్ళందరూ అసెంబ్లీలో కూర్చుంటే తెలంగాణ పరిస్థితి ఇట్నే ఉంటుంది. పోరాటాలు త్యాగాలు చేసిన తర్వాత కనీసం వీళ్ళు కాదు, జనం కన్నీళ్లతో చచ్చిపోతున్నారు. జనం కుటుంబాలు కన్నీళ్లతో వస్తున్నాయి. ఇలా ఈయనవుడు కాదు, నా తెలంగాణ ఆగమవుతుంది, ఏమవుతుందో మరి, ఈయన సకదనం చేసిందని చెప్పి వచ్చిన సకదనం చేయలేదని చెప్పి రెండు ఒకటే మందల గొర్రెలు ఇవి రెండు. కానీ ప్రజలు భారీ ఎత్తున చిరు తెలంగాణ ఆగమవుతుంది, కేసీఆర్ మాటలు విందామని అంత దూరం పరుగులు పెట్టిరు ప్రజలు అని చెప్పి చెప్తా ఉన్నారు. సభ సక్సెస్ అనుకోవచ్చా మరి? నేను నాగేష్ ఒక మాట చెప్తా, అంటే పచ్చిగా మాట్లాడితే ఆ జనానికి ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ ఏ రాజకీయ పార్టీ అనే తెలంగాణ మూమెంట్లు వచ్చిర్రు, పైసలు ఇవ్వకుండా ఎవడన్నా మీటింగ్కి వచ్చిండా, బువ్వ తినకుండా మీటింగ్కి వచ్చిండా, మందు దాపకుండా మీటింగ్కి వచ్చిరా చెప్పుర్రి. అది కాంగ్రెస్ వాడు పెట్టిన మీటింగ్ అయినా టీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన మీటింగ్ అయినా లాస్ట్కు బీజేపీకి సంబంధించిన కూడా పెట్టినా కానీ ఒక్క నాయకుడిని ఏం పైసలు పెట్టకుండా, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఇదే కేసీఆర్ కావచ్చు, ఏం పైసలు పెట్టకుండా రమ్మని మేము తెలంగాణకెళ్ళి ఒక అద్భుతమైన యువకుని తీసుకొచ్చి ఆయనకు అగేన్స్ట్గా నిలబెడతాం, గెలుస్తున్నాం చూద్దాం. పైసలు 5 పైసలు పంచకుండా. దీంట్లో ఏంటంటే ఈ మీడియాను అన్నిటిని మేనేజ్ చేసి ఇవన్నీ చేసి తీసుకొచ్చేసి జనంకి తెలియదా. కాకపోతే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి కొంత వచ్చే శాతం కొంత పెరిగి ఉంటుంది, అంతేగాని వచ్చి జనమంతా వచ్చిరంటే ఏం పైసలు లేకుండా రమ్మనబ్బా ఛాలెంజ్ చేద్దాం వాళ్ళని, రమ్మని జనాన్ని ఎవరో చెక్తారో, ఏం ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయకుండా, మందులకి ఇవ్వకుండా, బెదిరియకుండా, అరే నువ్వు రేపు పొద్దుగాల నా గవర్నమెంట్ వస్తే నీకు ఇది చేస్తాం నీకు అది చేస్తాం, కానీ ఏం లేకుండా నువ్వు అసలు పైసలు లేకుండా నువ్వు జనాన్ని తీసుకొస్తే వాళ్ళు మొగోళ్ళు నిజంగా లీడర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళు నిజమైన నాయకులు అని చెప్పొచ్చు. అది నేను అందరికీ చెప్తున్నా, వాళ్ళు ఎవరు అతీతులు కాదు. ఇవన్నీ ఉట్టికి వచ్చి ఆడ మీసాలు తిప్పి కిరాయికి పట్టుకొచ్చుకున్న జనాలను తీసుకొచ్చి పెట్టుడు, మరి జనం ఎందుకు వస్తున్నారని కూడా నీకు అనిపించచ్చు. జనంకి ఏంది, ఒక రోజు కూలి పైసలు వస్తున్నారు, అట్లా ఎంటర్టైన్మెంట్ అట్లా బయటికి వేసినట్టుంది, అట్లా చేసుకొని వస్తారు. నిజంగా వచ్చేటోళ్ళు అట్లా రారు. ఇది నగ్న సత్యం. ఇది తెలంగాణ రాజకీయాలలో జరుగుతున్నటువంటి ఒక నగ్న సత్యం. పైసలు తీసుకొని ఓట్లు వేస్తున్నారు, వీళ్ళు పైసలకు జనాన్ని అలవాటు చేసిర్రు. జనం కూడా ఏంటంటే ఎవడైతే వీడి ఇస్తున్న వీళ్ళంగే వాళ్ళొంగే, ఏ లంగే అయితే నాకేం చేసింది, ఎవడు ఎక్కువ వేస్తే వానికి ఇద్దాం అనే లెక్కనే జనం ఉన్నారు. ఆ జనం చైతన్యవంతులు అయ్యే వరకు ఈ సమాజం మారదు. సచ్చటోళ్ళు ఏమో అడవులలో వస్తున్నారు, పోరాటాలలో ఈడదస్తున్నారు.
వీళ్ళు చక్కగా చేస్తలేని ఆత్మహత్యలు చేసుకొని వస్తున్నారు. ఈ సిచ్యువేషన్స్ అయితే మారాల్సిన పరిస్థితి ఉన్నది. కేసీఆర్ ఆపరేషన్ ఖగర్ మీద పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. మోడీకి సవాల్ చేస్తా ఉన్నాడు, లేఖ రాయబోతా ఉన్నాను అని చెప్పేసి నిన్న సభ సాక్షి చెప్పిండు. అంశం ఎట్లా చూసుకోవచ్చు అంటే నక్సలైట్ల లేదంటే మావోయిస్టుల అభిమానులందరి మనల్ని పొందే ప్రయత్నమేనా ఇది, లేదంటే నిజంగానే కేసీఆర్కు ఆలోచన ఏమైనా ఉందనుకో? మూవ్మెంట్ నడిచిన రోజులు రేపు నా ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత నక్సలైట్ల ఎజెండానే కేసీఆర్ ఎజెండా అవుతుందని చెప్పిండు అని పోజులు కొట్టిండి ఈయన. వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్కౌంటర్ అతి కిరాతకంగా పీజీలు చదివినటువంటి శృతి సాగర్ను ఎన్కౌంటర్లు చేసిండు. ఉట్టే ఎన్కౌంటర్ కాదు, కాళ్ళు నరాలు కోసి ఇట్లా చెక్కిండ్రు. ఈ రోడ్ల మీద ఐస్ క్రోట్ అమ్మేటోడు ఇట్లా గీక్తాడు చూసినావా, ఆ చెక్క అది ఉంటది కదా, దాంతో పాదాలని గీకి చంపిండు ఈయన రాజ్యంలో, కేసీఆర్ రాజ్యంలో. ఇదే కేసీఆర్ రాజ్యంలో విమలక్కను, తెలంగాణ గురించి తిరిగిన విమలక్కను, బల్పాలు కట్టుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని తిరిగిన విమలక్కను ఇంట్లోకెళ్ళి తీసి అవతల పడేసిండు. నీకు సంబంధాలు ఉన్నాయని చెప్పని. ఏం లేదు, ఏం దొరకలే, ఏం లేదు. ఆమె బయటనే తిరుగుతుండే, సివిల్లో చేస్తూ ఉండే. నిర్దాక్షిణ్యంగా ఇంట్లోకెళ్ళి బయట పడేసినట్టు దుర్మార్గుడు కేసీఆర్. కేసీఆర్ ఎంతమందిని చంపలేదబ్బా. బెల్లి లలితను చంపినప్పుడు ఎక్కడున్నాడు కేసీఆర్? ఎక్కడున్నాడు? ఇదే రేవంత్ రెడ్డి ఎవరు పక్కల వండుకొని ఉన్నాడు అప్పుడు? చంద్రబాబు నాయుడు దగ్గరనే కదా. వచ్చిన తర్వాత నువ్వు అన్నావు, నువ్వు చేయలే నీ పాలనలా, హత్కాడి లేను నువ్వు చేసినావు కదా. ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుండు. బరాబర్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ చర్చలు జరపాలే. వాళ్ళ ఆయుధాలు వదులరా వాళ్ళు చర్చలకు వస్తున్నారు అన్నప్పుడు దాన్ని ఎవరో టెర్రరిస్టులు కాదు కదా, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలే కదా. ఇవాళ నువ్వు అధికారంలో లేవు కాబట్టే నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఎంతమంది లిస్టు మొత్తం చాలా పెద్దగా ఉన్నది. ఈయన హయాంలో జరిగినటువంటి ఎన్కౌంటర్, ఈయన హయాంలో జరిగిన ఉట్టిగా ఇసుక లారీలకు అడ్డం పోతేనే ఎక్కించి చంపిరు కదా, తొక్కించి చంపిరు కదా వీళ్ళు. ఇటువంటి చాలా చాలా జరిగినాయి కదా. ఈయన ఇప్పుడు శ్రీరంగని వామ్మో చిలక పలుకులు మామూలు పలుకాడు కేసీఆర్. మామూలు చిలక పలుకులు కానాయినాయి. అసలు చిలకలే సిగ్గుబడి ఉరుకుతాయటన్నా ఈయన మాటలు వింటే. అది రోడ్ల మీద పట్టుకొని ఉంటారు చూసినావా, చిలక కథలు చెప్పేటోడు. అవి గట్లనే ముచ్చట కేసీఆర్ ముచ్చట్లు అన్ని అటువంటి. కానీ ఈ తెలంగాణలో గతంలో నేను చెప్పని హామీలు కూడా నెరవేర్చిన, ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలు నాగం చేస్తా ఉన్నారు, బాధ అనిపిస్తా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ హామీ అని అన్నది రైతుల గురించి ఏదో మాట్లాడినట్టున్నాడు కదా. రైతుల్ని అడగకుండానే రైతులకు ఇచ్చిన నేను అది అని చెప్పని అన్నాడు కదా. అసలు ఈయన వచ్చిన తర్వాత మొట్టమొదలు బేడీ లేసిందే రైతులను. ఖమ్మం జిల్లాలో ప్రొటెస్ట్ చేసినందుకు నాగలి బట్టిన రైతు సేతులకు బేడీలెందుకురు అన్న అని పాటలు వాడి ఆ టైంలో ఈయనకు అగేన్స్ట్గా ప్రొటెస్ట్ చేసినాం. దుక్కి దున్నిన కూలీలను ఎందుకు జైల్లో పెట్టినరోరు అన్న అని చెప్పని. నీకు రైతుల మీద నిజంగానే ప్రేమ, స్కీము రైతులకు డెఫినెట్గా రైతులకు సహకారం జరగాలి. కానీ దాని వెనుక మొత్తం నువ్వు ఎవరికి ఇచ్చినావు ఆ పైసలు? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎవరికి? బంజరా భూములకు ఇచ్చినావు, గుట్టలకు ఇచ్చినావు. నువ్వు రైతు బంధు ఎవరికి ఇచ్చినావు? నువ్వు 100 ఎకరాల ఉన్నోళ్ళకే ఎక్కువ ఉపయోగం జరిగింది. తెలంగాణలో ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల్లో చాలా తక్కువ మంది, చాలా పేదోళ్ళే. భూస్వాములకు దొరలకు అటువంటి వాళ్ళకే నువ్వు ఆ స్కీమ్ ఉపయోగపడ్డది. మొత్తం అసలు కబ్జా కాలమే తీసేసి సర్వనాశనం చేసిండి ఈ పెద్ద మనిషి. రైతుల మీద ప్రేమ ఉన్నది. నీళ్ళంటే కాళేశ్వరం ఎందుకు పోతుంది? ఇలా కమిషన్ల రిపోర్టులు ఏమొస్తున్నాయి? సుందిల్లా అన్నారం సంగతి ఏంటిది? పెద్ద కుంభకోణాలు ఇవన్నీ. ఇలా పేర్లు చెప్పి కూడా క్లియర్ చేసిన తెలంగాణ కోసం నేను చెప్పి చేసి చెప్తున్నా అని చెప్పి చెప్తాను. చెప్పింది ఆడ సంకనాకింది కదా. ఆడ కాళేశ్వరం ఏమైంది? కిందికి పోయిందా లేదా? ఇప్పుడు పనిలో ఉన్నదా అయ్యాలా? దాన్ని మొత్తం తీసేయాలి. అవినీతితోని కూడుకుపోయినటువంటి ప్రభుత్వం ఆలోచన కేసీఆర్ది. నిజాయితీగా చేసేది ఉంటే వేరే తిరుగుంటుండే. డెఫినెట్ గా ఆయన ఇండ్ల ఫోటో ఉంటుండే, ప్రతి ఒక్కరి ఇండ్ల కేసీఆర్ ఫోటో ఉంటుండే కావచ్చు. కానీ ఆయన నిజాయితీగా లేదు, ఆయన అవినీతి చేసిండు. ఆయన ప్రాజెక్టులో మొత్తం సర్వం అవినీతి, పెద్ద ఎత్తున ఒకటేసారి తీసుకొచ్చి పెట్టాలని. ఇలా ఎట్లొచ్చిందబ్బా? దాదాపు మినిమం 100 కోట్లు లేని ఆ మీటింగ్ మినిమం జరగదు. 100 కోట్లు లేని వరంగల్ మీటింగ్ జరగదు. 100 కోట్ల రూపాయలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? కేసీఆర్కు ఇంట్లో దర్వాజాలు పెట్టేందుకు పైసలు లేవు. 2001లో కూడా ఎక్కడికెళ్ళి వచ్చినాయి? మేము చూసినాం కదా, మాకు తెలుసు కదా ఆయన కొత్తిల్లు ఎక్కడ జరిగింది. మేము 2001కు బిఫోర్ అంతా తిరిగినోళ్ళమే కదా. అప్పుడు కేటీఆర్ ఎవరు లేరు. కానీ ఒక రాజకీయపరమైన రావాలి, ఒక ప్రత్యామ్నాయం రావాలన్నప్పుడు చూసినాం కదా. కానీ ఇంత దుర్మార్గుడు వెళ్తాడని చెప్పని అనుకోలే. మాకేం షీగుడ్ అవుతుంది అనుకోలే. మంచి గుడ్ అవుతుంది, పిల్లలు పెడుతుంది, కోళ్ళు అవుతుంది, సంసారం అవుతుంది అనుకున్నాం. కానీ ఇట్లా షీగుడ్ అవుతాడని కానీ అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే. గ్రూప్ 1 పైన గతంలో మీతో ఛాలెంజ్ కూడా చేసిండు ఎర్రల సీను. ఇది కేసీఆర్తో సభలో మాట్లాడిస్తా దాని పంతం పడతా గ్రూప్ 1 అని చెప్పిండు. దాని గురించి ఎక్కడ కూడా మాట కూడా ఎత్తలేడుగా.
అదే రోజు చెప్పిన అక్కడ మాట్లాడేటప్పుడు వీళ్ళు ఏందబ్బా ఇప్పుడు ఎర్రల సీన్కి ఎక్కడన్నా ఉండొచ్చు లోపల అట్లా కొంతమంది ఎందుకంటే కింద యూనివర్సిటీలో తిరిగి రావడానికి ఎక్కడన్నా కొద్దిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అటువంటి వేదికలలో మేము మాట్లాడుతుంటే నేనేమన్నా డీజిల్ పైసలు కేటీఆర్ నేను ఆ రోజు వరంగల్కి వెళ్ళి ఇక్కడ వస్తున్నా నేను ఈయన హైదరాబాద్ నుంచి అటు పోతున్నాడు గన్పూర్ దగ్గర అడ్డం వచ్చిండు. ఆ కాన్వాయ్లో ఆ రోజు ఖర్చైన పైసలు పెడితే వీళ్ళు కోట్ల కేసేయచ్చు అని చెప్పిన వీళ్ళే భీకరమైన ఉద్యమం జరుగుతున్నప్పుడు మేము సపోర్ట్ చేస్తాం అట్టిట్లా అని గాలి మోటార్లల్లా యువకులను ఢిల్లీకి తీసుకుపోయి ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తర్వాత కేటీఆర్ వీళ్ళంతా కలిసి ఢిల్లీ దాకా నిరుద్యోగులు తీసుకుపోయి కపిల్ సిబాల్తో మాట్లాడి చేయించారు. నేను అడిగింది ఏంటంటే వాళ్ళు ఎందుకు సైలెంట్ ఉన్నారు, మీరు ఎందుకు సైలెంట్ ఉన్నారు? ఇక్కడ ఒక అడ్వకేట్ వాళ్ళకి సంబంధించిన కులపైన అడ్వకేట్ ఉంటే ఆయన కులా చెప్పిండు, పేరు చెప్పదలుచుకోలే. ఆయన యువకులతో నిరుద్యోగులతో చెప్పిండు, అరే ఇది చాలా పర్ఫెక్ట్ కేసు బై కానీ నాకు వీళ్ళ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి నాకు ఆపేసేయమని చెప్పని. ఎందుకు ఆపిండ్రనంటే లోపాయికారు ఒప్పందాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళకు రేవంత్ రెడ్డికును కేటీఆర్కు కేసీఆర్కు మధ్యలో ఒప్పందాలు ఉన్నాయి. కవిత గతంలో చేసిన వాటిని మళ్ళీ తీయాల్సి వస్తుందని చెప్పని. నువ్వు ఇది ఆపు నేను అది ఆపుతా, నువ్వు కార్ రేసులో నువ్వు నన్ను అరెస్ట్ చేయకు, నేను ఈ ఉద్యమం ఆపుతా. ఇవి వాళ్ళిద్దరి మధ్యలో లోపాయికారి ఒప్పందాలతోని ఈడ బలైతున్నది ఎవరు అంటే నిరుద్యోగ యువకులు. మొన్న గ్రూప్ 1 రాసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసు కూడా కూర్చున్నది మొత్తం. వీళ్ళు హామీలు ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడి మేము అన్ని మీకు మొత్తం లీగల్గా అంతా ఉంటామని చెప్పిన తర్వాత అదే మాట్లాడండి నేను ఆ రోజు. మీరు ఎందుకు వెనుకకు పోయినరు అని మాట్లాడినా. దానికైనా లొల్లికెక్కి నేను కేసీఆర్తో అనిపించిండా? మరి ఎందుకు నేను కూడా ఉద్యమకారునే ఇవన్నీ నాకు చెప్పకని చెప్తా ఉన్నాడు ఆ రోజు. ఏం ఉద్యమకారు తెలుసు కదా ఆయన ఉద్యమాలు ఎక్కడున్నాయి పాపం. ఇప్పుడు నేను ఎర్రల సీన్ అనదాల్చుకోలే భయ్. ఇప్పుడు ఆ ముగ్గురు నలుగురు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ఫ్యామిలీ దగ్గర మిగతా వాళ్ళందరూ ఎవ్వరున్నా కానీ ఎర్రల సీన్ పాపం ఎస్సీ కమిషన్ అయినా రేపు ఇంకే ఎంపీ అయినా మంత్రి అయినా అటువంటి వాళ్ళు ఇంకా 100 మంది అయినా కేసీఆర్ కాళ్ళ కాడు ఉండాల్సిందే వాళ్ళు. కేసీఆర్ కు నువ్వు ఈ ప్రజా సమస్య ఉన్నది నువ్వు మాట్లాడమని చెప్పేటువంటి పరిస్థితి లేదు. శాసించుడు కాదు రిక్వెస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ ఉండేది ఉంటే ఇవాళ ఇంతమంది 40 లక్షల మందికి సంబంధించినటువంటి నిరుద్యోగం సంబంధించిన సమస్య అలా పెద్ద భీకరంగా టూట్ అని చెప్పి మాట్లాడిండు కదా. ఏమైందా నాయన పిల్లి కూనాకు కూసినట్టు కూడా కాలే కదా. ఏడబోయిర్రో కేసీఆర్ చూడగానే సుందేకలు ఉరుకుంటారు వీళ్ళంతా అటు ఇటు. వీళ్ళకి అంత సీన్ లేదు పాపము. వాళ్ళు అనుకుంటారు ఈ బయటకు వచ్చి డబ్బా మాటలు మాట్లాడు. అసలు ఆ ముచ్చట తీసే పేపర్లు అవుట్ చేసిందే సంగతి వీళ్ళేనా గతంలో. ఇవి మిషన్లు లేకుండా పెట్టిన ఎగ్జామ్ అన్న వాళ్ళకి ఏం అర్హత ఉందని ఇలా వాళ్ళను ఏదైతే నిరుద్యోగులు పిలుస్తా ఉన్నారు. ఇక నిరుద్యోగులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి కొద్ది అటు ఇటు. అసలు నిజంగా ఎటువంటి వాళ్ళని పిలిస్తే ఎటువంటి వాళ్ళ చేతులలో నాయకత్వం ఉంటే పోతుంది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళ చేతులనే ఉండాలి. సేమ్ బీజేపీ కూడా అట్నే మోసం చేసింది. బండి సంజయ్ కూడా సేమ్ అట్నే చేసిండు. సో 3 పొలిటికల్ పార్టీలు అట్లే ఉన్నాయి. సరే ఏదో వాయిస్ ఇప్పటికైనా ఆపోజిషన్ లో ఉన్నారు కాబట్టికనే ఇప్పుడు నేను అన్న రోజు నువ్వు ఇంతగానో మాట్లాడుతున్నావు కదనే మాట్లాడిపించడం కాదు రమ్మను. అదే సభలో అదే కేసీఆర్ వచ్చిన సభను ఇక్కడ నుంచి నువ్వు గ్రూప్ 1 సంబంధించినటువంటి మొత్తం నువ్వు ప్రాపర్ గా చేయకపోతే ఈ జనం బయటికి పోరని చెప్పని నువ్వు ఒక ఖాళీ ఇవ్వనుంటివి. లేదు ఇవాళ నీ ఎమ్మెల్యేలు మొత్తం ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక నిరాహార దీక్ష జైలు వచ్చి కూర్చొని బయటకు వచ్చి కూర్చొని కొట్లాడురి. అదే అన్నాం నువ్వు వచ్చి బయటకు వచ్చి కొట్లాడరా బాయ్, మా బొట్టలో కూడా ఉంటాం మేము ఆడ. నువ్వు రా అపోజిషన్ లేస్ నిన్ను తీసి గడ్డి ఒకదానికి వేసి పాలు ఒకదానికి వీడితే వస్తాయా, ఓట్లు వానికి వేసి నన్ను అడుగుతాయా అని బేకార్ మాటలు మాట్లాడుతుంటాడు. ఇవన్నీ పరాస్కప్ మాటలు. జనం చూడంగా ఏం మాట్లాడి పోయి కేసీఆర్ అని సపోర్ట్లు కొడతాడు. ఇవన్నీ పిచ్చి బక్వాస్ మాటలు, బేకూఫ్ మాటలు, జనాలను పిచ్చోళ్ళని చేసేటువంటి మాటలు ఇవన్నీ. నీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి నువ్వు నిజంగా కాసు గురించి నీకు అంత పౌరుషం ఉండేగా మాట్లాడింది కదా. మా వాడు మాట్లాడింది కదా, ఆడ నాతో గొడవ పడుతుందుకు వచ్చిండు కదా, వచ్చిండు మాట్లాడింది కదా. అంత పౌరుషం ఉంటే రాన్రే కేసీఆర్ కేటీఆర్ నువ్వు అంత మొత్తం నీ కవిత వచ్చాడ రోడ్ల మీద వచ్చి కూర్చొని ఢిల్లీలో నువ్వు కేసులకు సపోర్ట్ చేయండి. నీకు ఎవడు పైసలు అడుగుతలేడు కదా. వీళ్ళు పాపం 500 1000 అట్టిట్లా చేసుకుంటా చూస్తే వేసి అడ్వకేట్లకు ఇస్తుంటే వీళ్ళు పోలీసు వాళ్ళు ఎంబడబడి ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఎంబడబడి వీళ్ళని ఆత్మహత్యలు చేసుకునే కాడికి తీసుకపోయారు. అందుకే లోపల కడుపు గాలి మసిలి మేము మాట్లాడుతున్నాం. ఇవన్నీ మీరు చేయగలిగేటి అన్ని కూడా ఇన్ని పైసలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి మీకు? కనీసం కాదు కాలబడి మీరు అన్ని కరప్షన్ చేసారు. కనీసం పిల్లల ఉద్యోగాలకు సంబంధించిన అంశంలోనన్నా మీరు స్పందించాలి కదా. అందుకే అన్ని రాజకీయ పార్టీలు ఈక్వల్గా ఉన్నాయని. రేవంత్ రెడ్డి అతీతుడు కాదు దీనికి, బండి సంజయ్ అతీతులు కాదు దీనికి, కేసీఆర్ కుటుంబం అతీతుడు కాదు. సర్వనాశన వల్లకాడు చేసిండు తెలంగాణ మొత్తం. అంగట్ల సరుకు చేసి పడేసిండు కేసీఆర్. దాన్ని రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు. ఓకేనా, ఫైనల్ గా నిన్నటి సభ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? సభలో అనేక వ్యాఖ్యలు చేసిండు. తెలంగాణ చరిత్ర నుండి ఇప్పటి దాకా చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. మళ్ళీ రాబోయేది నేనే అని చెప్పేసి చాలా బలంగా చెప్తా ఉన్నాడు. ఇంకా సభలో ఏమంటా ఎవరు అంటే గతంలో చాలా మంది పేర్లు తీయలేడు, అందులో ప్రస్తావించలే. అసలు బీఆర్ఎస్ఏ తెలంగాణకు నాంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఫైనల్ గా టీఆర్ఎస్ అని కూడా ఇక్కడ కూడా మెన్షన్ చేయలేడు. ఏం చెప్పదలుచుకోడు సభ మొత్తం పైన?
ఈయన పెద్ద సొక్కం పూస లెక్క మాట్లాడిండు. పెద్ద ఏం లేదు ఆయన మాట్లాడిన దాంట్లో ఏం లేదు. ఆయన ఏం చెప్తున్నాడు, 7 సందమామలు 8 సూర్యులు ఇస్తా అని చెప్తే మా ఊళ్ళంతా నమ్మి ఓట్లేసిరని. నాయన నీ రాజ్యంలో నీ గవర్నమెంట్లో 101 సందమామలు చూపించినావు, 116 సుక్కలు చూపించినావు జనాలకు. సాల్సా జనంకి అంతా తెలుసు. నీ సోగ్గాని మాటలు, నీ ముచ్చట్లు అన్ని, నీ అబద్ధాలు, నీ దొంగ మాటలు ఇవన్నీ జనం మొత్తం వినే ఉన్నారు ఇప్పటిదాకా. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా చేస్తలేడు కాబట్టి డెఫినెట్గా వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ ఖతం అయిపోయినట్టే. ఇక రేవంత్ రెడ్డి కూడా బతికి బట్టగడతారంటే నేనైతే అనుకుంటలేను. ఓ సంవత్సరం ఒక 6 నెలల కింది వరకు అయితే అనుకున్నా, కానీ ఇప్పుడు ఆయన కూడా బతికి బట్టగట్టట్లేదు. ఆ వ్యతిరేకత ఏమైనా నాకేమైనా ఉపయోగపడుతుందేమో అని ఈయన అనుకుంటున్నాడు. కానీ అట్లా అంత సీన్ లేదు. జనం ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన దిక్కు జనం చూస్తున్నారు. చూడాల్సిన అవసరం ఉన్నది. చూడకుంటే జనం ఇంకింత పెన్నంలోకి వెళ్ళిపోయి పొయ్యిలా కాదు కదా, మొత్తం మంటల 7 కాడికి నాశనం అయ్యే కాడికి, తెలంగాణ సర్వనాశనం అయ్యే కాడికి వస్తుంది. వీళ్ళంతా ఉట్టిగా పిట్టకథల పొట్లాలు ఇప్పుకుంటా తిరుగుడు తప్ప ఆయన రాగానే మాట్లాడితే చంద్రబాబు, మాట్లాడితే ఇది, మాట్లాడితే అది, ఇవన్నీ మాట్లాడుతుంటారు కదా. వీళ్ళను ఫస్ట్ వీళ్ళను కాంగ్రెస్ అని చెప్పి ఇవన్నీ ఏంటంటే వాళ్ళ రాజకీయ అవసరాలను బట్టి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ తెలంగాణ కేసీఆర్తో వచ్చింది కాదు, ఉద్యమాలతో తెలంగాణ వచ్చింది. అట్లా ఎవరన్నా మాట్లాడితే కేసీఆర్తో తెలంగాణ వచ్చింది అని కనుక అనుకుంటే ఈ త్యాగాలను అవమానం చేసినట్టే, ఉద్యమకారులను అవమానం చేసినట్టే, తెలంగాణ గురించి సాహిత్యం వచ్చిన అవమానం చేసినట్టే, భావజాల వ్యాప్తి గురించి పనిచేసిన సర్వం 50 మంది తెలంగాణ ప్రజలను అవమానం చేసినట్టే. టీఆర్ఎస్ అనేది ఒక పొలిటికల్ పార్టీగా ఓట్లుగా మలుచుకుంటేందుకు వచ్చి దాన్ని అద్భుతంగా వాడుకొని వాళ్ళ కుటుంబాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు అద్భుతమైన పైసలు సంపాదించి ఇక్కడ కాకుండా బయటి దేశాలలో కూడా పోయి ఫామ్ హౌజులు, డ్రీమ్ హౌజులు, బుర్జి ఖలీఫాల బంగ్లాలు 100 కోట్లు సంపాదించుకొని కొనుక్కునే స్థాయికి తీసుకుపోయేటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం తెలంగాణను వాడుకున్నారు. కానీ ఇక్కడ సచ్చేటోళ్ళు దస్తనే ఉన్నారు, సంపబడుతూనే ఉన్నారు. తిరుగుబాట్లు వస్తాయి. బరాబర్ ఇటువంటి పాలకులను, ఇటువంటి స్వార్థపరులను, ఇటువంటి దుర్మార్గులను, ఇటువంటి మూర్ఖులను, తెలంగాణను సర్వనాశనం చేసినటువంటి వాళ్ళను తెలంగాణ ప్రజలు గతంలో ఎండగట్టిరు. ఇప్పుడు కూడా మళ్ళీ అవుతుంది. భవిష్యత్తు ఒక అద్భుతమైన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే లైన్లో మాత్రం తెలంగాణ పోతుందని విజ్ఞప్తి చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తురుగా ఏదైతే కేసీఆర్ సభలో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు అని చెప్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమాల గురించి చెప్పినటువంటిలో చాలా మటుకు చాలామంది అమరులైనరు, చాలామంది పోరాటాలు చేసే వాళ్ళని ఎవరిని కూడా గుర్తించకుండా కేవలం బీఆర్ఎస్ దాన్ని ముఖ్య పాత్ర పోషించింది అనడం, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ అనే పదం కూడా ఎక్కడ తీయకపోవడాన్ని చాలామంది ఖండిస్తూ ఉన్నారు. పృథ్వీరాజ్ అన్న కూడా క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఉద్యమాలతో ఏదైతే సమయం ఉన్నప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తా అంటా ఉన్నాడు. చూద్దాం ఏమంటా ఉంటారో. మరి బీఆర్ఎస్ వాళ్ళ స్పందన ఎట్లా ఉండబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ.